హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు డీప్ నెక్ బ్లౌజులో అయితే ఆర్మ్ లూజ్ ఉంటది కదండీ! ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తది. అయితే పెద్ద సైజ్ బ్లౌజులకైతే ఇలా రాదండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా రాదండి. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే అయితే రాదు. అయితే మనము ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే ఈ చెస్ట్ లూజు వస్తుందా కరెక్ట్‌గా ఉందా లేదా అని మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇగోండి బ్లౌజ్‌ని నీట్‌గా ఇలా పెట్టేసుకొని అంటే ఆది బ్లౌజ్ ఉంటది కదండీ! ఇలా నీట్‌గా పెట్టేసుకొని పైన హుక్స్, కింద హుక్స్ అయితే ఇలా తగిలిచ్చేసి ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి ఎలా చూడాలనేసి. ఇగోండి ఇక్కడ ఒకవైపు మనము చెస్ట్ అనేది చూసేసుకుంటే సరిపోతది. 9 ఇంచెస్ రావాలి. ఎందుకంటే ఇది ఆర్మ్ లూజ్ 8 అండి. మీకు చూపిస్తాను వీడియోలో ఆర్మ్ లూజ్ గూడా దీనికి 8 ఇంచెస్ ఉంది. ఇగోండి ఒకవైపు కొలిచేసుకుంటే సరిపోతది. మీకు తెలియాలని రెండో సైడ్ గూడా కొలుస్తాను. అంటే ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే 9 వచ్చింది. అంటే 8కి ప్లస్ 1 అనమాట 9. ఇక్కడైతే కరెక్ట్‌గే ఉందండి. దీనికి మనకి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితుందా లేదా అనేసి ఇందులోనే చెక్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఫుల్‌గా అయితే కటింగే చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ కటింగు. ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి. ఇలాగ చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనము ఇది పెద్ద సైజ్ బ్లౌజా లేకపోతే చెస్ట్ ఎక్కువ ఉన్న బ్లౌజా అనేసి ఈ విధంగా ముందుగానే ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇలాగా. కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేసి. ఈ బ్లౌజ్ అయితే అలాగే ఉందండి. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. అయితే నడుము లూజ్‌కి కొన్నైతే నడుము లూజ్‌కి, ఆర్మ్ లూజ్‌కి ఈ చెస్ట్ లూజ్‌కి అసలు మ్యాచ్ ఉండదండి. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటది. నడుము లూజ్ తక్కువ ఉంటది. అలాంటప్పుడు మనం వేరే విధంగా కట్ చేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ లూజ్ చూపిస్తాను చూడండి ఇక్కడట ఎంత వచ్చిందనేది. ఇగోండి పైన షోల్డర్ ఉంటది కదా! ఫస్ట్ పైన షోల్డర్ కుట్టే దగ్గర ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు మనం సైడ్ కుట్లు వేస్తాం కదండీ! ఇక్కడట ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా కొలవాలనమాట ఆర్మ్ లూజ్ అనేది. కరెక్ట్‌గా పట్టేసుకోవాలండి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ కలిపాం కాబట్టి 9 ఇంచెస్. ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఈ డీప్ నెక్ బ్లౌజా కాదని వెనక వైపు మీకు చూపిస్తాను చూడండి ఎలాగనేది. కరెక్ట్‌గా బ్లౌజ్ అనేది ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ నుంచి నీట్‌గా ఇలా సర్దేసుకోవాలి బ్లౌజ్ అంతాను. ఇగోండి ఇలాగా. పైన ఇగోండి షోల్డర్ ఉంది కదా! ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ రౌండ్ కింద వరకు ఎంతొచ్చిందనేది మనం చూసుకోవాలి. ఇగోండి ఇక్కడ వరకు. ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇది 9 ఇంచెస్ వచ్చేసిందండి. ఇగోండి ఇది చూపించాను కదా! 9 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దాటినాక మనము డీప్ నెక్ 8, 9, 10 ఇంచీల వరకైతే మనం డీప్ నెక్ అండి. 11, 12కైతే ఓవర్ డీప్ అండి. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇగోండి ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను. ఇలాగా లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఇలాగ నీట్‌గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలండి. క్రిందనైతే హెడ్జ్ తగులు రాకుండా ఒక లైన్ గీసాను కదా! తర్వాత ఇంకో లైన్ ఏంటంటే మనకు ఖర్చు గురించి అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇగోండి కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో పట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఎందుకంటే మనము షోల్డర్ కుట్టేటప్పుడు భుజాలు జారకుండా మనం కొంచెం లోపలికి కుడతాం కదా! అందువలన మిడిల్‌లో తీసుకుంటేనే మాత్రం మనకి హైట్ అనేది బ్లౌజ్‌ది మనకి కరెక్ట్‌గా తెలుస్తదండి. ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. 15 ఇంచెస్ వచ్చింది. ఇగోండి ఇదే 15 ఇంచెస్ ఈ చివరి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోవాలండి. ఈ లైన్ గీసేసాక తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకైతే ఖర్చు గురించి ఒక లైన్ గీసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు గురించి లైన్ గీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి తాళ్ళు పట్టీ ఉంటది కదా! ఈ తాళ్ళు పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఇదైతే మనము లెక్క పెట్టకూడదండి. కొలవకూడదు. ఇగోండి తాళ్ళు పట్టీ మలిచేసి అక్కడ నుండి స్ట్రెయిట్‌గా ఇలా నీట్‌గా ఇగోండి ఇలా కొలుచుకొని వచ్చేయాలి. ఈ చివరి వరకు హుక్స్ పట్టీ వరకు. ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది? వీళ్ళకి 30 ఇంచెస్ ఉందండి. అయితే ఈ 30 ఇంచెస్ 4 భాగాలుగా చేస్తే ఇగోండి 30/4 7½ వస్తుంది. ఈ 7½ వీళ్ళు ఒక పార్ట్ అనమాట. నడుము లూజ్ అనమాట. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది మనకి వెనక డాట్స్ వేస్తాం కదా! దానికి ఒక 2 ఇంచెస్ లేదంటే 1½ ఇంచ్ వరకు అయితే ఖర్చు గురించి ఉంచుకోవాలండి. ఈ నడుము లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఇగోండి సైడ్ జాయింట్ వేసాం కదా! ఇక్కడ నీట్‌గా ఇలా పెట్టేసుకొని వెనక బ్యాక్ నడుముని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ నడుము ఎంత పొడుగుందో అంతవరకు కరెక్ట్‌గా మార్కింగ్ చేసేసుకొని, ఇంకొక హాఫ్ ఇంచ్ వరకైతే పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కుట్టుకోవాలి కదా! అందువల్ల ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి. ఇగోండి ఇలా ఒక లైన్ గీసేసుకుంటే మనం ఇందులోనే రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇది 30 సైజ్ కదండీ! వీళ్ళకి భుజాలు జారకుండా ఉండాలంటే 2:15 వరకైతే ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అయితే ఖర్చు గురించనమాట. ఇగోండి చూసారు కదా! 2:30 వచ్చింది దగ్గర. అయిపోయిందండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని చిన్న షోల్డర్ ఎంతుందో చూసుకోవాలి. ఇగోండి చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్‌ని కరెక్ట్‌గా ఇగోండి ఇందాక ఖర్చు గురించి మార్క్ చేసాం కదా! అది వదిలేసి మనమైతే ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. అయిపోయిందండి. మొత్తము నాకు 5:30 వచ్చిందనమాట. ఇగోండి నెక్, షోల్డర్ కలిపి 5:30 వచ్చింది. ఇగోండి అదే 5:30 కింద వైపు మార్కింగ్ చేసుకోవాలి. అయితే చంకదింపు ఎంత పెడుతున్నానో చూడండి. అంటే ఆర్మ్ లూజ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలంటే మనము చంకదింపు మాత్రమే నీట్‌గా అంటే కరెక్ట్‌గా పెట్టేసుకుంటే ఇందులోనే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 5:30 వరకు అయితే మార్కింగ్ ఇచ్చానండి. ఇగోండి ఇలా 5:30 అయితే వేసాను. ఇందులో నా ఆర్మ్ లూజ్ సెట్ అయితదో లేదో చూసుకొని మరలా ఒకవేళ చాలలేదనుకోండి కొంచెం క్రిందకి దించుకోవాలి. ఈ కార్నర్‌లోన 1:30 కంటే ఇంకా తక్కువ ఇచ్చానండి. ఇగోండి 1:15 కంటే కొంచెం ఎక్కువ ఇలా పెట్టాను. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఈ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కేల్ ద్వారా అయితే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. అయితే ముందుగా మనము ఇగోండి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ అయితే కలిపితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తదనేది ముందుగా చెప్పాను కదండీ! మీకు చూపించాను కదా! ఎలా కొలవాలనేది. అలాగా 9 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇగోండి ఈ స్కేల్ తీసేసుకొని ఇలాగ షేప్ ఇచ్చుకున్నాం అనుకోండి. ఇగోండి ఇలా షేప్ ఇచ్చేసాక మనకి ఆది బ్లౌజ్‌లోన ఆర్మ్ లూజ్ ఎంతొచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. ఇగోండి చూపిస్తాను మీకు. పైన షోల్డర్ ఉంటది కదండీ! ఆ పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంతొచ్చిందో చూసుకోవాలి. ఇగోండి వెనక అంటే ఫ్రంట్ వైపు చూడకూడదు. బ్యాక్ సైడ్ నుంచే చూసుకోవాలి. ఇగోండి పైన కుట్టు షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఉంది కదా! ఇగోండి ఇక్కడ వరకు 8 ఇంచెస్ వచ్చింది. ఇదే 8 ఇంచెస్ మనకి ఆర్మ్ లూజ్‌కి సెట్ అయితుందా లేదా చూసుకోవాలి. అయితే ఖర్చుని వదిలేసి మనము ఇగోండి కొలవాలి. ఇలాగా. ఇగోండి నాకైతే ఒక గీటైతే తక్కువొచ్చింది. ఇగోండి ఇలాగ. 8 ఇంచీలకి కొంచెం తక్కువొచ్చిందండి. కొంచెం సైడ్‌కి పెట్టాలి. అంటే చంకదింపనేది కొంచెం దించాలనమాట. ఇగోండి ఈ లైన్ అనేది కొంచెం కిందికి ఇలా పెట్టేసుకుంటే వచ్చేస్తది. ఇప్పుడు పైనుంచయితే నాకు 6 ఇంచీలు అయిందనమాట. ఇగోండి వీళ్ళకి. మరలా సేమ్ ఇందాక ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కొంచెం దింపేసి నార్మల్‌గా ఇదిగోండి స్కేల్‌తోని ఇలా రౌండ్ ఇచ్చేసి మరలా కొలుచుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా కొలవాలనేది. కరెక్ట్‌గా కొంచెం ఇలా రౌండ్ గీసేసుకున్నాం కదా! ఇప్పుడు కొలుచుకుంటే కరెక్ట్ 7 ఇంచెస్ అనేది వచ్చేస్తది. ఇదిగోండి. 1కి 2 సార్లు కొలుచుకోవాలండి. ఎందుకంటే ఈ ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచింగ్ అయితేనే మనకి సైడ్‌ని ఒగ్గుల్లాగా రాకుండా కరెక్ట్‌గా పట్టేసుకున్నట్టుగా ఉండకుండా ఫ్రీగా ఉంటది బ్లౌజ్ అనేది. ఇదిగోండి కరెక్ట్‌గా వచ్చేసింది. నేను మరలా కొలిచాను. ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు గురించి ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి. ఎంత అంటే పైన ఖర్చుతో కలిపైతే 6 ఇంచీల కంటే కొంచెం ఒక 2 గీట్లు పైకనమాట ఉంది. ఈ చంకదింపనేది. ఇదిగోండి ఇలాగ నీట్‌గా కొలుచుకుంటే సరిపోయింది. ఇప్పుడు డాట్స్ అనమాట. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదండీ! ఆ డాట్స్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడట ఇందాక 7:30 + 1 ఇంచ్ కదండీ! 8:30 అందులో హాఫ్ ఫోల్డింగ్ చేసేసి
ఇదైతే బ్లౌజ్ పొడుగుని బట్టి మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే 4 ఇంచుల దగ్గర వరకు మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఇది బ్లౌజ్ అనేది 15 ఇంచెస్ ఉందండి అందువలన. ఇగోండి ఇలాగా. ఆ 1 ఇంచ్ మనం డాట్స్‌కి పెట్టాం కదా! ఆ 1 ఇంచ్ అనేది 2 డాట్స్‌కి వేసేయవచ్చు కుట్టేటప్పుడు. ఈ పైన 2 ½ వరకు మార్కింగ్ చేసాం కదా! అదే విధంగా క్రిందన ఈ రౌండ్ తిప్పడానికి 2:30కి ఇలా మార్కింగ్ చేసేసుకొని స్కేల్‌తో నీట్‌గా ఇలా డబ్బా షేప్ ఇచ్చేసుకొని ఇందులోనే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ స్కేల్ ఉంటది కదా! ఈ ఆర్మ్ స్కేల్‌ని ఈ విధంగానే పెట్టేసుకొని ఇలా రౌండ్ తీసుకోవచ్చు. లేదంటే ఇగోండి ఇలా తిప్పేసైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ రౌండ్ అనేది. అయిపోయిందండి. ఇగోండి నీట్‌గా మనకి ఇంకా కొంచెం లోపలికి కావాలంటే ఇలా గీసుకోవడమే. చూసారు కదా! బ్యాక్ పార్ట్‌లోన మనము ఎప్పుడైనా సరే చెస్ట్ లూజు కరెక్ట్‌గా మనకు మ్యాచింగ్ అయిందా ఆర్మ్ లూజ్‌కి ఈ విధంగా నేను వీడియోలో చూపించాను కదండీ! ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఈ కిందన క్లాత్ అనేది కట్ చేశాను. దేనికంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉండే క్లాత్. ఈ లోపలికి పైన ఇగోండి ఇలా క్రాస్‌గా ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ సైడ్‌ని మనకి ముడతలు రాకుండా ఉండాలంటే ఇగోండి ఈ పావించి క్లాత్ వరకైతే ఇలా తీసేయవచ్చు. అయితే కటింగ్ చేసేటప్పుడు కొందరు తీస్తారు. కొందరేమొచ్చి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసేస్తారండి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు. ఇగోండి అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. ఇగ చూసారు కదా! మనకి ముందుగానే మనం చెక్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కరెక్ట్‌గా మనకి చెస్ట్ పెద్దగుందా? లేకపోతే మనకిచ్చే బ్లౌజ్ చెస్ట్ పెద్దగుందా? లేదంటే చిన్నగుందా? ఆర్మ్ లూజ్‌కి ఇది మ్యాచ్ అయ్యిద్దా? లేదా? అనేసి ముందుగానే ఆది బ్లౌజ్‌లోనే మనము చెక్ చేసేసుకొని మనం కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటదండి. చూసారు కదా! నీట్‌గా ఇలాగా కట్ చేసేయడమే. అయిపోయిందండి. ఇక డాట్స్ పెట్టి ఇగోండి చిన్నది ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగుంటది. ఇగోండి ఇలాగా. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇగోండి చూసారు కదా! నీట్‌గా ఇలాగొచ్చేసింది. దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవడమే. అంతే. థాంక్ యూ.